హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వరు మిరకిల్. ఈరోజు సింపుల్గా మనం రాయలసీమ పులగము పల్లీ చట్నీ చేసుకుందాం. దానికోసం ముందుగా నేను దీంతో 1 కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే ఇంకొక కప్పు, ఇదే కప్పుతోనే పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను. ముందుగా మనం పెసరపప్పుని దూరగా వేయించుకుందాం. ఇప్పుడు వీటిని కూడా బియ్యంలోకి కలిపేసుకొని 2 సార్లు కడిగేసుకుందాం. మంచిగా కుక్కర్ పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఒక 10 మిరియాలు, ఒక 3-4 మిరపకాయలు చీలికలు చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఇవన్నీ ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకుని పెసరపప్పు వేసేద్దాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం ఇట్లా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్. ఇప్పుడు బియ్యం తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల వాటర్ వేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు వేద్దాం. ఇంకోసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రానిద్దాం. కుక్కర్ విజిల్ వచ్చేటప్పటికి మనము పల్లీలని పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. జీలకర్ర, వెల్లుల్లి, బెల్లం, పచ్చి ఉల్లిపాయలు, అలాగే తరి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కుక్కర్ మూత తీసి బాయిల్ అయిపోయింది రైస్. కొంచెం పైన గార్నిష్కి నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇంతే, రాయలసీమ పులగం పల్లీ చట్నీ రెడీ. సో వెరీ డెలీషియస్, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.